శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో మహాశ్రేష్టమైన అత్యంత మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణ యొక్క విశిష్టమైన వైభవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. హిందూ ధర్మంలో ప్రదక్షిణ అనేది ఎంతో పురాతనమైనది, ప్రధానమైనది. పూర్వకాలం నుండి యాత్రికులు పవిత్రమైన పర్వతాలను, మహిమాన్వితమైన దేవాలయాలను, పరమపావనమైన నదులను, విశేషమైన పుణ్యక్షేత్రాలను ప్రదక్షిణ ఆచరించటం హిందూ సాంప్రదాయంలో భాగంగా వస్తూ ఉంది. ప్రదక్షిణ అనేది పురాణ కాలం నుండి మనకి సుపరిచితమే. అరుణాచల పురాణాన్ని అనుసరించి పూర్వం ఒకసారి పరమేశ్వరుడు కైలాసంలో శోభాయమానుడై ఉండగా నందనవన అధిదేవత ఒక ఫలమును తీసుకువచ్చి పరమేశ్వరునికి సమర్పించింది. బాలురైన గజానన షడాననులు ఆ ఫలాన్ని తమకిమ్మని తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి కోరారు. పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆ ఫలమును తన చేతులలో దాచి వారితో, మీ ఇద్దరిలో ఎవరు ముందుగా భూలోకమును చుట్టి వస్తారో వారికి ఫలాన్నిస్తాను అని చెప్పారు. తండ్రి మాటలను విన్న షణ్ముఖుడు, నాకు మయూర వాహనం ఉంది, ఇదెంత పని అని నవ్వుకుని ఎంతో ఆనందంగా నెమలి వాహనాన్ని ఎక్కి భూలోకాన్ని చుట్టడానికి వేగంగా బయలుదేరారు. వినాయకుడు మాత్రం తన యథారూపంతో తన వాహనమైన మూషికంతో వేగంగా భూమిని చుట్టి రావటం కష్టమని గ్రహించి అరుణగిరి రూపంగా ఉన్న పితృదేవునికి ప్రదక్షిణ గావించి తండ్రి ఎదుట నిలుచున్నారు. గణనాథుని యొక్క చాతుర్యంతో కూడిన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు గజాననునికే ఆ ఫలాన్నిచ్చారు. అంతేకాకుండా ఆనాటి నుండి సకల ఫలములకు గణపతియే ఆదిదేవుడని, నా స్థావరలింగముగా ఉన్న అరుణగిరి ప్రదక్షిణ చేయువారు నా సారూప్యమును పొందుదురు అని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రకటించారు. మొదటిగా అరుణగిరి ప్రదక్షిణను బ్రహ్మ విష్ణువులు, ఆ తరువాత పార్వతీదేవి ముక్కోటి దేవతలతో కూడి అరుణగిరి ప్రదక్షిణ ఆచరించినట్లుగా అరుణాచల మహాత్మ్యంలో ఎంతో కొనియాడబడింది. ఆ తరువాత సిద్ధులు, జ్ఞానులు, జిజ్ఞాసువులు, సాధువులు, సాధకులు నిరంతరం అరుణగిరి ప్రదక్షిణను నాటి నుండి నేటి వరకు ఆచరిస్తూనే ఉన్నారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై పట్టణంలో నెలకొని ఉన్న అరుణగిరి అత్యంత మహిమాన్వితమైనది, పరమపావనమైనది. పరమేశ్వరునికి సంబంధించిన పురాతన పవిత్రమైన స్థలాలలో ఎంతో ప్రాశస్త్యం కలిగినదని ప్రసిద్ధి చెందింది. అరుణగిరి యొక్క అయస్కాంత శక్తి ప్రాచీన కాలం నుండి భక్తులను, ఆధ్యాత్మిక సత్యాన్వేషకులను ఆకర్షిస్తూనే ఉంది. మరొక విశిష్టమైన విశేషం ఏంటంటే అరుణగిరి భూహృదయం. ఇది పరమేశ్వరుని రహస్య పవిత్రమైన హృదయ కేంద్రమని స్కాంద పురాణంలోని మహేశ్వర ఖండంలో వేదవ్యాసులు వారు వివరించారు. అరుణగిరి మహిమను, ఆ గిరిని అర్చించే భక్తుల మహిమను బ్రహ్మాండ పురాణంతో పాటు మరెన్నో పురాణాలలో ఘనంగా కీర్తించబడింది. శివపురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాలలో అరుణగిరి మాహాత్మ్యము వేణోళ్ల కీర్తింపబడింది. అరుణగిరి సిద్ధులకు, ఋషులకు ఆశ్రయ భూమి అని ప్రతీతి. అదేవిధంగా చరిత్రకందని కాలంలో ఎంతోమంది మహర్షులు అరుణగిరిని ఆశ్రయించి తపస్సు ఆచరించారు. అరుణగిరి పరమేశ్వరుణ్ణి జ్యోతిర్లింగ స్వరూపమే కాబట్టి
అరుణగిరి ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు పరమేశ్వరునికి ప్రదక్షిణ చేయటమే. ఇది పురాణ వాక్కు. అరుణగిరి ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందువల్ల నిత్యము అన్ని వేళలా ఎంతోమంది భక్తులు గిరి ప్రదక్షిణను ఆచరిస్తూనే ఉంటారు. అరుణగిరి పైన గల మహా ఔషధి ప్రభావం వల్ల శరీరానికి, మహాపంచాక్షరి అయిన అరుణాచల అనే నామస్మరణ వల్ల మనసుకు, అరుణాచలేశ్వరుని అనుగ్రహం వల్ల మన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది. పూర్వం అరుణగిరి చుట్టూ 100 దేవాలయాలు, 400 శివలింగాలు, 360 తీర్థాలు ఉండేవి. దురదృష్టవశాత్తు ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు మనకు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అరుణగిరికి అష్టదిక్కులలోనూ అష్టదిక్పాలకులు పూజించిన విశేషమైన ఆలయాలు, అరుణగిరి పైన ఎన్నో సెలయేరులు, అత్యంత ప్రాచీనమైన గుహలు, సహజంగా ఏర్పడిన నీటి బుగ్గలు, అనేక ఆశ్రమాలు, మండపాలతో అరుణగిరి ఎంతో వైభవోపేతంగా అలరారుతూ ఉంది. అరుణగిరి ప్రదక్షిణలో గిరి చుట్టూ నెలకొని ఉన్న దేవాలయాలను ఇప్పుడు దర్శించుకుందాం. అరుణగిరి చుట్టూ నెలకొని ఉన్న పవిత్రమైన తీర్థాలను మాత్రం మరొక ప్రత్యేకమైన భాగంలో దర్శించుకుందాం. కుల మత జాతులకు అతీతంగా భక్తులతో పాటు యాత్రికులు కూడా అగ్నితత్వం గల స్వయంభూ అయిన అరుణాచలేశ్వరుణ్ణి పూజించడానికి, పవిత్రమైన అరుణగిరిని భక్తితో ప్రదక్షించడానికి వస్తూనే ఉన్నారు. అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహిమను వర్ణించటం ఎవరి తరము అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే సనక మహర్షికి చెప్పారు. ఇంతటి మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి ప్రారంభించాలి అనే సందేహం సహజంగానే ఉంటుంది. పూర్వకాలం నుండి అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం ముందు కర్పూరాన్ని వెలిగించి అరుణగిరి ప్రదక్షిణను ప్రారంభించి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి గావించి రాజగోపురం ముందు మళ్ళీ కర్పూరాన్ని వెలిగించి తమకు ఇంతటి మహద్భాగ్యాన్ని అనుగ్రహించిన అరుణాచలేశ్వరునికి భక్తులు తనివి తీరా నమస్కరించుకునే ఆనవాయితీ ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో భక్తుల రద్దీ పెరగటం వల్ల, ప్రతీ నెల పౌర్ణమి రోజులలో వాహన సౌకర్యం లేకపోవటం వల్ల భక్తుల సౌకర్యార్థం ఏ ప్రదేశం నుండి అరుణగిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా తిరిగి ఆ ప్రదేశానికి చేరి అరుణగిరి ప్రదక్షిణను పూర్తి చేయటం అలవాటయింది. మనం అరుణగిరి ప్రదక్షిణ రాజగోపురం ముందు నుండి ఇప్పుడు మొదలు పెడదాం. అపరిమితమైన పరమేశ్వరుడు మితమైన జీవుల కోసం పరిమితమైన అరుణగిరిగా ఆవిర్భవించి అనుగ్రహిస్తున్నారు. అంతటి పరమశక్తికి నిరాటంకంగా ప్రదక్షిణ ఆచరించే శక్తినిమ్మని ప్రార్థించి బయలుదేరి తూర్పు మాడవీధిలో మొదటిగా అష్టదిక్పాలకులలో ఒకరైన ఇంద్రుడు పూజించి అనుగ్రహం పొందిన ఇంద్రలింగాన్ని దర్శించుకుని
తిరువుడల్ వీధిలోని జ్ఞానసిద్ధి వినాయకుడిని నమస్కరించుకుని, తిరువుడల్ వీధిలోనే కుడివైపున ఉన్న శివకామి సుందర సమేత చిదంబరేశ్వర ఆలయాన్ని, దానికి సమీపంగా ఉన్న కర్పగ వినాయకుని ఆలయాన్ని దర్శించుకోవాలి. కర్పగ వినాయకుని ఆలయం ముందు ఉన్న వీధి నుండి ప్రదక్షిణగా వెళుతుంటే కుడివైపున నెలకొని ఉన్న కామాక్షిదేవి ఆలయాన్ని నమస్కరించుకోవాలి. ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవ సమయంలోనూ, తిరువుడల్ మహోత్సవ సమయంలోనూ అరుణాచలేశ్వరుడు అరుణగిరి ప్రదక్షిణగా, అంటే తనకు తానే స్వీయ ప్రదక్షిణగా వచ్చినప్పుడు ఈ మార్గం ద్వారానే ప్రదక్షిస్తారు. అందువల్ల మనం కూడా ఈ మార్గం నుండే ప్రదక్షిణ ఆచరిస్తున్నాము. అక్కడి నుండి కొంచెం ముందుకు రాగానే ఎడం వైపున కుమరన్ కోయిల్, అంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేకంగా నెలకొని ఉన్న ఆలయానికి కూడా నమస్కరించుకుని ముందుకు సాగుదాం. కుమరన్ కోవిల్ నుండి ముందుకు రాగానే కుడివైపుగా ఉన్న వీధిలోకి తిరిగి ఆ వీధి చివర నెలకొని ఉన్న పురాతనమైన వినాయకుని ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడి నుండి ఎడం వైపున ప్రదక్షిణగా వస్తుంటే అగ్నితీర్థం ఎదురుగా ఉన్న మండపం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మండపంలో కొలువై ఉన్న వినాయకునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళి కుడివైపునున్న వీధిలోకి తిరిగిన తరువాత అష్టదిక్పాలకులలో రెండవ వారైన అగ్నిదేవుడు పూజించి అనుగ్రహం పొందిన ఆలయాన్ని దర్శించుకోవాలి. అరుణగిరి ప్రదక్షిణలో రెండవది అగ్నిలింగం. అష్టదిక్పాలకులలో ఒకరైన అగ్నిదేవుడు స్వయంగా పూజించిన శివలింగం. ఇప్పటి వరకు సర్వ ప్రయోజనాలను చేకూర్చే అరుణగిరి ప్రదక్షిణను అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం ముందు నుండి మొదలుపెట్టి అష్టదిక్పాలకులలో రెండవ లింగమైన అగ్నిలింగం వరకు ప్రదక్షిణను ఆచరించాము. వచ్చే భాగంలో అగ్నిలింగం నుండి ప్రదక్షిణ దిశగా తరువాత వచ్చే మహిమాన్వితమైన ఆలయాలను దర్శించుకుందాం. నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శివనిధి శివాలయా